ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్నాయి. సో అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మాట్లాడదాం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతోని. ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది? ఐ థింక్ కాంగ్రెస్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి కాబట్టి. గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా. అవును, అది తెలుగుదేశం కదా. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ సారీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ రావచ్చు అనేసి అనుకుంటున్నాం. నమ్మకం చేశాడు. ఆయన కూడా మంచిగానే చేసింది. ఆయన కూడా మంచి నేతనే. పాపం ఆయన చనిపోయారు కదా. ఆయన కూడా మంచి నేతనే. ఈసారి నాకు తెలిసి కాంగ్రెస్ రావచ్చు. అవును, వస్తున్నాయి 100% వస్తున్నాయి. ఆయన ఏ రోజైతే ఎక్కాడో అప్పటి నుంచి బస్సు లేడీస్కి బస్సు ఫ్రీ అన్నారు. అది ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. ఇంకా పథకాలు అంటారా, అది గోల్డ్ లోన్ అనేసి అదనేసి మాఫీలు అనేసి రుణమాఫీలు అన్నీ వస్తున్నాయి. 100% అంటే నేను అనుకుంటున్నాను అలాగే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేసి.